సుల్తానాబాద్ మండల్ పరిధిలో దాదాపు ప్యాడీ కొనుగోలు సెంటర్లు మరి కాటనపల్లితో దాదాపు పూర్తయినాయి. ఇంకా ఏమైనా ఉంటే ఒకటి రెండు ఉంటాయి. మరి మిగతా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈసారి వడ్లు పెద్ద మొత్తంలో దిగుబడి రావడం, మరి 32 క్వింటాలే తీసుకోవాలంటే నిబంధన ఉండడం, కొంత అక్కడక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది. కొంత ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది కూడా కొంత అక్కడక్కడ సెంటర్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దాని విషయంలో కూడా నిన్న కూడా సంబంధిత మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. 1-2 రోజులలో ఇవన్నీ సదురుకుంటాయి. తర్వాత అక్కడక్కడ మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించుకున్నాం. కాకపోతే ఇంకా సెంటర్లు కావాలి, సబ్ సెంటర్లు కావాలని చెప్పి అక్కడక్కడ అడుగుతూ ఉన్నారు. వాటి గురించి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో 1600-1700 కంటే మక్కల ధర ఎక్కువ లేదు అంటే బయట. దాంతో 2400, 2400 మద్దతు ధర ఉంది. మరి కేంద్రం నుండి ఇప్పటివరకు సహకారం లేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతుల బాగోగులు ఆలోచించి, రైతుల క్షేమాన్ని ఆలోచించి, రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రం ప్రారంభించాం. తప్పకుండా ఇటు వడ్లు కానీ అటు మక్కలు కానీ నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రతి గింజను కూడా ప్రభుత్వం ఉంటుంది. ఎవరికి కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదు. గట్టపల్లి గ్రామంలో, అలాగే నీర్కుల గ్రామంలో, కోనపల్లి గ్రామంలో, కందూరుపల్లిలో, అలాగే నారాయణపూర్లో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ద్వారా కానీ, ఫ్యాక్స్ సొసైటీ ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. రైతులు దళారుల మాటలు నమ్మి నష్టపోవద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందో ఎంఎస్పీ రేటు ప్రకారం ఈ కొనుగోలు కేంద్రాలనే ప్యాడీ వడ్లు పోసి రైతులు ఇళ్ళనే అమ్మాలని చెప్పి కూడా ప్రభుత్వం ద్వారా, మా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రైతును రాజును చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ, మన స్థానిక శాసనసభ్యులు విజయన్న గారి కానీ వారి ఆలోచన అంతా రైతులను రాజు చేయాలని చెప్పే ఆలోచనతో ఇవన్నీ ఓపెన్ చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయించాలని చెప్పి చేస్తూ ఉన్నాం. రైతులు మీరు కోసిన తర్వాత 17 మ్యాచర్ లోపు వచ్చేటట్టు ఆరబెట్టుకొని సెంటర్కు తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఇళ్ళల్లోనే, మీ ఇంటి దగ్గరనే ఆరబోసుకొని తీసుకొచ్చి 17 మ్యాచర్ వచ్చిన తర్వాతనే కొనుగోలు సెంటర్లలో పోయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే రైతులు ఈసారి చాలామంది రైతులు ప్యాడీ విషయంలో, ఈ వడ్ల విషయంలో చాలా నంబర్ వార్డులు పెట్టడం జరిగింది. ఆ నంబర్ వార్డులతోటి కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది. విపరీతమైనటువంటి పంట వచ్చింది.
ఇక్కడ మన మండలంలో విపరీతమైనటువంటి పంట వచ్చి అవి కొద్దిగా వజనస్తలు వేటస్తలు అలా కొద్దిగా తాలు తప్పక ఉంటున్నాయి కనుక అవన్నీ కలెక్టర్ గారు కానీ మన అన్న ఎమ్మెల్యే గారు కానీ అవి ఏదైతే నెంబర్ వాట్లు ఉన్నాయో అవన్నీ గ్రేడెడ్ కామన్ బి కింద తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఓన్లీ 1000 కానీ 64లు కానీ ఏదైతే ప్యాడీ కొద్దిగా పొడుగుంటుందో ఎఫ్సిఐ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు రైస్ మిల్లర్లు అందరినీ. వాళ్ళకి ఆ బియ్యం తీసుకోక నానా అవస్థల పాలు అవుతూ ఉన్నారు. ఓన్లీ 2 విత్తనాలే ఏది 1010 64 విత్తనాలే గ్రేడ్ ఏ కింద తీసుకోవాలని చెప్పి తెలియజేసినారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉందో బాయిల్డ్ బియ్యం తీసుకుంటలేదు. ఈ ఎండాకాలం పెట్టినటువంటి బాయిల్డ్ బియ్యం తీసుకోక కొంత ఇబ్బంది కూడా జరిగేటువంటి సమయం ఆసన్నం అవుతుంది కనుక రాబోయే రోజులలో కొద్దిగా వరి తగ్గించుకుంటే మంచిది, కొద్దిగా ఇతరత్ర పంటలు ఏది ఆరుతాడి పంటలు వేసుకుంటే మంచిదని చెప్పి కూడా రైతులకు తెలియజేస్తా ఉన్నా.